విద్యాపతి అనబడేటటువంటి మంత్రిని పిలిచి ఆ కర్తవ్యాన్ని అప్పచెప్పాడు. ఆయన రాజ్యం అంతటా మారువేషంలో తిరుగుతున్నాడు. నిజంగా అలా భగవంతుణ్ణి దర్శనం చేసినవాడు, ఏదో ఒకసారి దర్శనం చేశాను అయిపోయింది అని ఊరుకోరు కదా. నిజంగా అంత ప్రేమ ఉన్నవాడు నిరంతర దర్శనాన్ని కోరుతాడు. నిరంతర దర్శనాన్ని కోరినవాడు చూస్తూ ఊరుకోడు కదా, భగవంతుణ్ణి సేవిస్తాడు. అట్లా ఉన్నవాడు ఎవరు అని ఆయన అనుషంగికంగా ఇవన్నీ ఆలోచన చేసి అటువంటి ప్రదేశం కానీ అట్లా సేవిస్తున్నవాడు కానీ ఎవరైనా ఉన్నాడా అని వెతుకుతున్నాడు. వెతకగా 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 ఆయనకి విశ్వావసు యొక్క ఉనికి తెలిసింది. ఆయన ఎక్కడో ఒక పర్వత గుహలో నీలమాధవుడన్న పేరుతో సాక్షాత్ పరిపూర్ణావతారమైన కృష్ణుణ్ణి జగన్నాథుడిగా సేవిస్తున్నట్ట. కాబట్టి నేను ఆయన్ని పట్టుకోవాలని వెళ్ళాడు. ఎంతో ప్రేమతో ఎంతో భక్తితో నేను మంత్రిని అని చెప్పకుండా సామాన్యమైనటువంటి వ్యక్తిలా ఆయన దగ్గర చేరి ఆయన సహృదయాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఆయన వెళ్ళేవాడు పర్వత గుహకి, నీలమాధవుణ్ణి సేవించేవాడు, తిరిగి వచ్చేవాడు విశ్వావసు. ఎంత ప్రేమ సంపాదించుకున్నా విద్యాపతిని మాత్రం ఎప్పుడూ తనతో రమ్మని పిలవలేదు. ఎట్లా విశ్వావసు దగ్గర ఒక అధికారం సంపాదించుకోవాలి, నాకు ఎట్లాగైనా నువ్వు పూజ చేసే ఆ నీలమాధవుడి దర్శనం నాకు చేయించు అని నేను అడగాలంటే అడగడానికి కావలసినంత చొరవ నేను నీకు చూపించలేదని విశ్వావసు అనలేనంత దగ్గరితనం ఏర్పడాలి. ఏం చెయ్యాలని ఆలోచించాడు. ఎటు విశ్వావసు దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది లలిత అని, ఆమెని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు విశ్వావసుకి అల్లుడయ్యాడు. అల్లుడై చాలా కాలం విశ్వావసు దగ్గర ఉండి మామయ్య గారు మీరు ప్రతిరోజు కూడా పర్వత గుహకి వెళ్ళి భగవంతుణ్ణి సేవించి వస్తూ ఉంటారని నాకు నా భార్య ద్వారా తెలిసింది, నన్ను ఒక్కసారి తీసుకెళ్ళి భగవంతుని యొక్క దర్శనం చేయించండి అని అడిగాడు. కూతురు కాపరం అయితే నీకేమిటి, నీ మనసులో ఏ కోరికలు లేవు, భగవద్ దర్శనం ఒకటే కావాలి, కాబట్టి నీకు ఒక్కసారే ఆ నీలమాధవ దర్శనం చేయిస్తాను. కానీ నువ్వు నేను కలిసి వెడుతున్నప్పుడు నీకు ఆ పర్వత గుహ జ్ఞాపకం లేకుండా చెయ్యడం కోసం నీ కళ్ళకి గంతలు కడతాను, నిన్ను నాతో తీసుకెడతాను, నువ్వు పర్వత గుహలో ఉన్నటువంటి నీలమాధవ దర్శనం చేసుకుని నాతో పాటు వెనక్కి వచ్చేద్దు కానీ భగవద్ దర్శనం అవుతున్నప్పుడు కళ్ళకి ఉన్న బట్టలు విప్పుతానన్నాడు. అంటే మీరు ఆలోచన చెయ్యండి, భగవద్ దర్శనం అనేది భగవంతుడు ఇవ్వాలి. కానీ ఈయనకి ఎంత ప్రేమ అంటే భగవంతుడు అంటే నేను దర్శనం చేయిస్తాను, కానీ మళ్ళీ మళ్ళీ నువ్వు వెళ్ళడానికి అవకాశం లేకుండా నీ కళ్ళకి గంతలు కట్టేస్తానన్నాడు. అల్లుడైనా సరే మంత్రిని తెలియదు, కళ్ళకి గుడ్డలు కట్టాడు, తీసుకెడుతున్నాడు. ఆ మంత్రి కోరిక ఏమిటి, తన ప్రభువుకి దర్శనం చేయించాలి, అందుకు వచ్చాడు, అందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు. ఇప్పుడు దారి గుర్తుండకపోతే ప్రభువుకి ఎలా చేయిస్తాడు దర్శనం? తను కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే మామగారు విశ్వావసు నీలమాధవ దర్శనం చేయించడానికి ఇంత పరీక్ష పెట్టాడు కదా, రాజుగారికి దర్శనం చేయిస్తాడా? చేయించాడు. తను చేయించాలి. తను చేయించాలంటే తనకి దారి గుర్తుండాలి. నాకు దారి గుర్తుండాలి, నాకు కంటికి కట్టకండి బట్టలు అడ్డంగా అంటే అనుమానపడతాడు, అసలు తీసుకెళ్ళడు. అందుకని అలాగే మామయ్య గారు కళ్ళకు గంతలు కట్టండి అన్నాడు. మంత్రి అంటేనే మంత్రాంగం, తెలివితేటలతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ దారి నేను ఎలా గుర్తు పెట్టుకోగలనని ఒక సంచి తీసుకుని దానికి చాలా సన్నటి కన్నం పెట్టి దాని నిండా ఆవాలు పోశాడు. పోసి నడుము కట్టుకున్నాడు. ఆవాలు కింద పడుతుంటే పెద్ద ఎవరికి తెలియదు, చాలా చిన్న ఉంటాయి. అందుకని నేను పర్వత గుహకి తీసుకెళ్లే వరకు సన్న కన్నంలోంచి ఆవాలు పడుతూనే ఉంటాయి. మా మామగారు నాకు ఆ దారి చూపించకపోవచ్చు, కానీ తర్వాత నేను ఆవాలు ఎటు పడ్డాయో ఆ దారి పట్టుకుని వెళ్ళి నీలమాధవ దర్శనం చేసుకోగలను అని ధైర్యం వహించి ఆవాలు మూట నడువుకి కట్టుకుని బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళాడు, పర్వత గుహని చేరుకున్నాడు.